పాస్టర్ ప్రవీణ్ గారు తాగుబోతులు నిరూపించడానికి వీళ్ళు నానా పాటలు పడుతున్నారు, అన్ని చూపిస్తున్నారు కరెక్టే ఈయన. కానీ ప్రతి చోట కూడా ఎక్కడ కూడా హెల్మెట్ తీయలేదు. అలాగే ప్రతి చోట ఫోన్ పే చేస్తున్నాడు. అంటే మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అన్ని షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి. సో హెల్మెట్ తీస్తే పట్టుబడతాడని చెప్పేసి హెల్మెట్ తీయకుండానే అన్ని చోట్ల కొంటున్నాడు. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. మరి ఫోన్ పే చేస్తే పట్టుబడతామన్న లాజిక్ ప్రవీణ్కి రాలేదా? పాస్టర్ ప్రవీణ్కి ఆయన సాఫ్ట్వేర్లు కంపెనీ ఉన్నాయి ఆయనకి, అర్థమైందా? యూఎస్ నుంచి వచ్చాడు, టెక్నాలజీ గురించి మొత్తం తెలుసు. ఫోన్ పే చేస్తే ట్రేస్ చేస్తారు, పట్టుబడతానికి తెలుసు కదా. అలాంటప్పుడు క్యాష్ ఇవ్వాలి కదా. ఒక్క చోట కూడా క్యాష్ ఎందుకు ఇవ్వలేదు? హెల్మెట్ తీస్తే కెమెరాలో రికార్డ్ అవుతుందని తెలిసిన అంత తెలియని పాస్టర్కి ఫోన్ పే చేస్తే పట్టుబడతానన్న తెలివి ఎక్కడ ఉంటుందా? లాజిక్ ఉందా? ఇదంతా కూడా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇది కావాలని ఫ్రేమ్ చేశారు. కడుపుకి అన్నం తింటున్నాడు ఎవడైనా, కొద్దిగా బుర్ర ఉపయోగించినాడు ఎవడైనా సరే, ఈ లాజిక్ ఎలా మిస్ అవుతాడు? ఫోన్ పే చేస్తే పట్టుబడతాడు లాజిక్ అని తెలియదా? ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత, ఆయన టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ చెప్తున్నాడు. మీ మొబైల్ ఫోన్లో ఎక్కడ ఏమి పేమెంట్ చేసినా అన్ని తెలుస్తాయి కదా. మరి ఆ జాగ్రత్త తీసుకోకుండా ఎలా ఉంటాడు ఆయన? సరే, అన్ని చోట్ల ఈవెన్ బయట కూడా ఎక్కడైతే ఒక చోట ఆగి కూర్చున్నాడో అక్కడ హెల్మెట్ ఉంది. అరే ఇంత ఎండలో చెమట పోస్తే ఎవడని హెల్మెట్ తీసుకుంటాడు కదా, తీసి బయట అక్కడ కూర్చుంటాడు కదా. హెల్మెట్ లేని ఫోటో ఒక్కటి రావటం లేదు. జనరల్గా పాస్టర్లు అన్న వాళ్ళు తాగరు, నాకు తెలిసి 99% తాగరు. సరే, రహస్యంగా తాగుతున్నాడు అనుకుందాం, కనిపించకుండా తాగుతున్నాడు అనుకుందాం. మరి హెల్మెట్ దాచాలి అన్న బుర్రంగా ఉండదు, ఫోన్ పే చేయకూడదని బుర్ర